హలో హాయ్ ఫ్రెండ్, వెల్కమ్ టు మై ఛానల్. ఇగో మా లడ్డు సురేష్ బండి తీసుకుంటూ కొత్తది. అది కూడా డిస్టిక్ బండి, అది భువనగిరి బండి 30 వస్తుంది. ఇగో బండి నెంబర్ చూసుకోండి, భువనగిరి బండి 30 వస్తుంది. ఇగో ఇప్పుడు కనబడుతుందా, 30 వస్తుంది బండి నెంబరు, భువనగిరి బండి. అయితే ఈయన 55 కట్టిండు. ఎంత కట్టినావు నువ్వే చెప్పు, నేను చెప్పే కంటే ఆయన చెప్తాడు. 55 కట్టి మిగతా ఫైనాన్స్ చేపించుకున్నా. 80,000 డౌన్ పేమెంట్ పడ్డది, 2 లక్షల ఫైనాన్స్. నెలకు వచ్చేసి 8,000 కొంత 120 రూపాయలు చిల్లర చేంజ్ ఈఎంఐ వస్తుంది ఫ్రెండ్. మొత్తానికి ఇంకా ఏమున్నా సేమ్ బండి అంతే, కానీ డిస్ట్రిక్ట్ చేంజ్ అంటే ఇప్పుడు నెలకి కొంచెం నల్గొండకి దీనికి ఒక 10,000 ఫరక్ ఉంటుంది ఫ్రెండ్ అంతే. ఇప్పుడు నెలకి ఎంత పడుతుంది నీకు ఈఎంఐ? 8,000 కొంత 120 రూపాయలు చేంజ్ ఏమో పడుతుంది. అంటే డౌన్ పేమెంట్ అంతా 5,000 ఎంత కట్టినావు? 80,000 డౌన్ పేమెంట్ కట్టినావు అంటే. అయితే మొత్తం 280 పడుతుంది బండి రేటు. 280 పడితే కొత్త బండి, అది కూడా ఒక నెల బండి, ఒక్క సర్వీసింగే ఉంది. సర్వీసింగ్ బుక్ కాదు. ఇగో ఫ్రెండ్స్ వెహికల్ చూపిస్తాను, చూసుకోండి. ఫస్ట్ సర్వీసింగ్ కదా. तू दिगाल दिगाल मत हनु फेर तू पिच्चोड़ సర్వీసింగ్ బుక్ కాడ ఉందని దిగాలతో అర్థమా. ఇప్పుడు సర్వీసింగ్ బుక్ బండి పేపర్లు తీస్తుండు, చూపెడతా. ఒక్క నెలనే అవుతుంది, ఒక్క సర్వీసింగ్ చేయించుకున్నాడు. రెండో సర్వీసింగ్ ఈయనకి టోకన్ కూడా, టోకన్ లాయాగా టోకన్ తీసుకొచ్చిండు. 5వ తారీఖు రమ్మని చెప్పిండు రెండో సర్వీసింగ్కి. సీట్లో నుంచి తీస్తుండు. మళ్ళీ కిలోమీటర్ ఎంత కూడా తిరిగిందో నేను చూపెడతావు బండికి. ఆయన తీస్తుండు. మ్యూజిక్ వస్తాను వాళ్ళే చెప్పు, మ్యూజిక్ మావకల అది కాసేపు కాడరు. ఇప్పుడు ఈ బండి పేపర్లు ముందల నుంచి చూపెడతాగు, ఇటు నుంచి కొంచెం రివర్స్గా కనబడుతుంది. ఒక ఫస్ట్ సర్వీసింగ్ అయింది చూడండి. ఇక బుక్, సర్వీసింగ్ బుక్ ఇక్కడ రాసి పెట్టుంది చూడు. ఇంజన్ నెంబర్తో సహా, సీసీ నెంబర్తో సహా, ఫోన్ నెంబర్తో సహా అన్నీ రాసి పెట్టుంది. మళ్ళీ ఇగో బండిది రిజిస్ట్రేషన్ అయిపోయినాక ఇస్తారు కదా, అది ఇది. మళ్ళీ ఇగో బండి ఆయన వచ్చి వేరే ఆయన, ఇక ఇక్కడ ఉంది చూడు బండి పేపర్లో. ఇలానే ఆర్సీ, ఇలానే ఇగో ఆర్సీ, ఇన్సూరెన్స్ అన్నీ ఉన్నాయి. ఇంకోది 3 ఉంటాయి, మొత్తం 3 పేపర్లు ఉంటాయి. తీర్చక 2 పేపర్లు ఉన్నాయి. ఇన్సూరెన్స్ ఎట్టుపోయిందో 2 ఉన్నాయి. ఇదే బండి. ఇప్పుడు బండి మనం బండి పేపర్లు, బుక్, సర్వీసింగ్ బుక్, మళ్ళీ కిలోమీటర్ ఎంత కిలోమీటర్ తిరిగిందో మీకే చూపెడతా. ఆగండి, లైట్ కలుద్దాం. ఇక్కడ చూడండి, 5,067 కిలోమీటర్లు తిరిగింది. ఇక్కడ చూడండి. ఇంకా 5,000 కిలోమీటర్, 500 కిలోమీటర్ తిరిగితే సర్వీసింగ్కి రేపు 5వ తారీఖు పిలిచిరు. బండి ఇటు ఉంది చూడండి. లోపల డిక్రేషన్ మొత్తం చేసి ఉందన్నమాట ఈ బండి మేము తీసుకున్నప్పుడే. మళ్ళీ కొత్త బండి తీసుకున్నా కూడా అది ముందు ఫస్ట్ అయితే బండి చూడండి. ఇగో లోపల డెకరేషను, ఇగో లోపల డెకరేషను, ఈ సీట్లు, మళ్ళీ ముందలు చూపెడతాకు బండికి. ఇంకో ముందల ఇంకో 30 భువనగిరి బండి. ఇగో లోపల జాకీ వచ్చింది, మళ్ళీ స్టెప్ని కూడా వచ్చింది. సెకండ్ హ్యాండ్లో తీసుకుంటే ఒక్కొక్కరు స్టెప్ని ఉంచరు, జాకీ ఉంచరు. కానీ దీని బండికి స్టెప్ని, జాకీ ఉంది. ఆ ఓనర్ మంచోడే అనమాట, అందులోనే ఉంచిండు. ఇంకోళ్ళు అయితే బండికి తీసి వేరే బండికి పెట్టుకుంటారు అనమాట. వెనకాల నుంచి పెడతాగు. డోర్ కార్డ్ నీరా, డోర్ కార్డ్. వెనకాల డెకరేషన్ కూడా ఎంత బాగుంది. ఇక్కడ నా బండికి వచ్చి ఐఫోన్ యాపిల్, ఈ బండికి వచ్చి ఈ యాపిల్, ఈ సింబల్ గుర్తుంది. వెనకాల చూడండి ఏమని రాసిండో తెలుగులో. సేవించి
తప్పుదేగా. సేవించి వాహనం నడపరాదు రాసి ఉంది చూడు. లోపల ఇంజన్ లైట్ కదా, లైట్ ఆరిస్కా లైట్ వస్తుంది. ఇగో ఇంజను అన్ని బండ్ల ఒకటే ఉంటుంది, అన్నీ కొత్తగా చూపెట్టాడని ఏం లేదు. ఇగో ఇది ప్లగ్, ఇది అదే మొత్తం చూపెట్టిందే, ఇంకేం లేదు. ఇంజన్ గురించి నాకు అంత ఏం తెలియదు. ఈ హెయిర్ ఫిల్టర్ తెచ్చుకోగా, ఫిల్టర్ అది కాయించదా. ఇంకా ఇంజన్ ఇదే, ఇంకా లోపల వైర్లు గీర్లు, మళ్ళీ హెడ్, బోరు, పెట్రోల్ ట్యాంక్ అక్కడ ఉంది, దిగాలుస్తాం. పెట్రోల్ ట్యాంక్ మళ్ళీ కాదా. గ్యాస్ ట్యాంక్. బండి చూడండి మీరే, నేను క్లియర్గా చూపెడతా, మీరు చూడండి. ఇక్కడ వచ్చి 5వ తారీఖు 20వ తారీఖు 5వ నెల 2024 ఉంది. ఇక్కడ చూస్తే మొత్తం 3 నెలల బండి ఉంది. 3 నెలల బండి ఉంది ఇక్కడ. కానీ ఇప్పుడు ముందల నుంచి మాట్లాడతాను. అక్కడ చూస్తేమో 3 నెలల బండి దాకా కనబడుతుంది, కానీ పేపర్లో చూస్తే రిజిస్ట్రేషన్ 1 నెలకే అయింది. అంటే 3 నెలల దాకా రిజిస్ట్రేషన్ చేయకుండా తోలిదట్టుంది. ఓన్లీ అంటే షోరూంలో ల్యాండ్ అయినప్పుడు ఆ నెలకి దానికి చేసినట్టు ఆ ఎంఆర్పి షోరూంలో ఉండి 2 నెలలు అయింది. బయటికి వచ్చి దీనికి చేపించేసరికి 1 నెల అయింది. అంటే రిజిస్ట్రేషన్ చేసిన కానుంచే లెక్క ఉంటుంది. ఈ షోరూమ్ ఏమో మ్యానుఫ్యాక్చరింగ్, అది మ్యానుఫ్యాక్చరింగ్ డేట్. అది మనం ఎప్పుడైతే బండి తీసుకొని మనం రిజిస్ట్రేషన్ చేసుకొని ఎట్లా ఉంటామో మనం చేపించుకున్న తర్వాత నుంచి మనకి ఇది ఉంటుంది. మా ఫ్రెండ్కి తెలియక అది అట్లా 2 నెలలు తోలుకున్నాడేమో అని అనుకుంటున్నాడు. అతను కూడా తెలియదు ఏంటంటే మనకి మెయిన్ షోరూమ్ నుంచి ఆ డేట్ వస్తుంది. అది షోరూమ్ నుంచి వచ్చే డేటు, అది ఓపెన్ అయిన డేటు. అది బొంబాయి నుంచి లోడ్ అయ్యి ఇక్కడ హైదరాబాద్ శంషాబాద్లో అది వచ్చి పెడుతుంది అన్నమాట. దానికి రీసేలింగ్ ఎప్పుడు 1 మంత్లో అవుతుందా, 2 మంత్స్లో అవుతుందా, ఎప్పుడు సేలింగ్ అవుతుందో దాని తర్వాత దానికి అనేది రిజిస్ట్రేషన్ డేటు దాంట్లో ఆర్సీలో వస్తుందండి. ఇది ఢిల్లీ ఇట్లా ఉంటుంది. 1 మంత్ బండి నాకైతే 280లో పడ్డది. 280లో పడితే ఇది 80 అదే షోరూమ్ రేట్ కట్టినా నేను. ఏంటంటే ఒక 10,000 దీనికి సర్వే అస్తారు మనసరు మొత్తం మంచిగా ఉంది. దీనికంటే మనం బండి చేసుకుంటే పైన ఖర్చులు ఉంటుంది, మనకు సేఫ్ అయినట్టు. కాకపోతే దీనికి దానికి షోరూమ్ ఏం తేడా లేదు, సేమ్ బండి ఒకటే. కాకపోతే నాకు అదృష్టంలో దొరికింది. లేకపోతే నేను షోరూమ్ నుంచే తీసుకున్నాం అనుకున్నా ఫ్రెండ్. మంచిగా అదే రేట్లో దొరికింది కాబట్టి సేవ్ చేసుకొని తీసుకున్నా ఫ్రెండ్స్. పైగా నాకు 30 నెంబర్ అంటే నాకు నల్గొండ అడ్రస్ ఉంది, కానీ దాని అడ్రస్ లేదన్నమాట. రేపు ఇది తీరిపోయినాక మళ్ళీ ఈయన పేరు మీద చెప్పాలంటే ఒక 2,000 ఖర్చు పెట్టి అటు అడ్రస్ చేంజ్ చేయించుకొని తర్వాత ఈయన పేరు మీద చేయాలి. ఓనర్ అనేది వాళ్ళ డీలర్ కాడ ఉంటారు, అంత సెట్టింగ్ ఉంటుంది. మనం కావాలన్నప్పుడు మనం డబ్బులు పెట్టి క్లియర్ అయినప్పుడు మనం పేరు మీద మనం చేయించుకోవచ్చు. ఇంకేం తెలుసా, నల్గొండ 05 అంటే ఇది కొంచెం సిటీ ఇది కుండా వస్తుంది ఫ్రెండ్. ఇది ఎందుకంటే మన సిటీ లోకల్లో వస్తుంది 30 నెంబర్. అంటే మనం అక్కడక్కడ నుంచి పంజాగుట్ట వరకు, కుక్కడపల్లి వరకు మనకు పర్మిషన్ ఉంటుంది. మనం ఏంటంటే మనం అవసరానికి వచ్చినామంటే ఇది చేస్తారు ఫ్రెండ్. నల్గొండ అంటే ఇక్కడ ఎందుకు తీసుకొచ్చినని కొంచెం రిస్క్ ఉంటుంది. దీనికి దానికి 2 ఫరక్ ఏం లేదు ఫ్రెండ్. కాకపోతే కొంచెం పట్టుకుంటే కొంతమంది పోలీసు వాళ్ళు ఏంటంటే ఒక 500-600 ఇచ్చి అయితే పాపని వదిలేస్తారు. మొత్తం సిగ్నల్ జంపులు లేకుండా బండి పేపర్లు అన్నీ ఉండి నీట్గా బాగుంటే బండి వదిలేస్తారు. మళ్ళీ సిగ్నల్ జంప్ ఉండి బండి గలీజ్గా ఉండి మళ్ళీ బండి పేపర్లు వెనకాల ఆయిల్ పూసి లేదా ఎట్టేటో పెడతారు కదా, అలాంటి వాళ్ళకి ఏం చేస్తారంటే అది ఆ బండి ఎక్కడిది అని డైరెక్ట్ ఆ ఆర్డీఓకి రాసేస్తారు. నల్గొండ అయితే నల్గొండ ఆర్డీఓ రాస్తారు, భువనగిరి అయితే భువనగిరి ఆర్డీఓ రాస్తారు, ఏ ఆర్డీఓ అంటే ఆర్డీఓ రాస్తారు. ఓలా, ఊబర్, ర్యాబిట్లో క్యాన్సలేషన్ చేయకుండా వెహికల్ నడిపిస్తే మీకు మంచి రేటింగ్ బాగుండాలి. క్యాన్సల్ చేసి మీరు మీ ఇష్టం వచ్చినట్టు మీరు నడిపిన తర్వాత నెక్స్ట్ రోజు నాకు బుకింగ్కి రావట్లేదు. ఎందుకంటే మీరు చేసిన దాన్ని బట్టి దానికి రేటింగ్ వెళ్ళిపోయి ఆడనేది బుకింగ్ అనేది ఇయ్యడన్నమాట. ఎందుకంటే నాకు అట్లా తగ్గింది కాబట్టి నాకు తెలిసింది అది 4.6 నాకు. నాదైతే ర్యాపిడ్ అయితే 4.4 ఉంది. కస్టమర్ కాడ రిక్వెస్ట్ చేసుకొని ఇప్పుడు 4.8 మీద రేటింగ్ ఉంది నాది.
నాకు ఎందుకంటే నా ఫ్రెండ్కే బుకింగ్ రాదు పక్కన, నాకు ఇప్పుడు ఈయనకి వస్తుంది. వచ్చింది, నాకు మేము ఇద్దరు ఆన్ చేసుకొని ఉన్నాం బుకింగ్. నాకు అసలు ఏం బుకింగ్ రాలేదు. ఈయనకి ఇప్పుడు ఎంజాల్ నుంచి సూరారాం పడ్డది 550 రూపాయలు చూపెట్టింది. రేటింగ్ అనేది చూడండి ఫ్రెండ్స్. ఇక్కడ ఉంది రేటింగ్ 4.8 ఉంది చూడండి. ఇది రివర్స్ అట్టే కనబడుతుంది లేదు, రివర్స్ ఇక్కడ ఉంది 4.8 అంతేలే. కానీ ఫ్రెండ్స్ మీరు కూడా జాగ్రత్త తోలుకోండి, ఎందుకంటే ఎంతో కష్టపడి అవును. సరే అది వదిలేస్తే ఇప్పుడు ఈ బండి తీసుకుని ఒక వారం అయింది కదా. నేను బండి తీసుకొని 4 రోజులు అవుతుంది ఫ్రెండ్స్. అంటే ఇప్పుడు ఏమైనా అంటే బండి మొత్తం ఇంజన్ క్లచ్ వైర్లు మళ్ళీ మంచిగానే ఉంది కదా, కొత్త బండి లెక్కనే ఉంది కదా. ఒక సెకండ్ సర్వీసింగ్ వెళ్ళాలి, దాని తర్వాత అది క్లియర్ అయిపోతుంది. ఆయిల్ లేనందుకు కొంచెం లైట్ గా పికప్. అంటే చాలా మంది సెకండ్ హ్యాండ్ బండి తీసుకోవాలంటే భయపడుతున్నారు. ఏంటంటే మళ్ళీ బండి తీసుకోగానే 2 రోజులు 3 రోజులకి ఏదో ఒకటి క్లచ్ ప్రాబ్లం వల్ల అయితే బండి నీళ్ళలో ఆగిపోవడం, అసలే ఇప్పుడు వర్షాకాలం అందులోనే బండి ఆగిపోవడం లేదా ఏదో ఒకటి జరుగుతుంది కదా. అలాంటిది అయితే నీకేం జరగలేదు కదా, కొత్త బండి కాబట్టి ఏం జరగదు. ఒక 15 మోడలు మీరు ఒక 2-3 నెలలు బండి తీసుకోండి. కానీ 19 మోడలు 18 మోడలు అవి తీసుకుంటే మీరే బాధపడాలి. అలాంటివి తీసుకోవాలంటే వయసు ఉన్నోళ్ళు, పాత ఇప్పుడు ఒక 50-60 సంవత్సరాలు ముసలోళ్ళు ఉంటారు కదా, వాళ్ళకైతే సెట్ అయిపోద్ది. మన లాంటి వాళ్ళు యంగ్ కుర్రోళ్ళకి కావాలన్నా ఏం కావాలన్నా మా డిస్క్రిప్షన్లో నంబర్ ఇస్తాము, ఫాలో చేసి లింక్ ఓపెన్ చేసుకొని మాది చూడండి ఫ్రెండ్స్. మీకు అందరికీ మేము కూడా మా తరఫు నుంచి మీరు వస్తే మంచిగా మీకు ఎట్లా అంటే మీకు సాటిస్ఫై అయ్యేలాగా మేము ఇప్పిస్తాం ఫ్రెండ్స్. కాకపోతే మాకేం తెలుసా, కొంచెం లైక్ చేసి షేర్ చేసి మమ్మల్ని కూడా ముంగట తీసుకెళ్ళండి ఫ్రెండ్స్. మీతో పాటు మేము కూడా ఉంటాము. మీకు బండి కావాలన్నా ఏం కావాలన్నా సిటీలో ఏమైనా ఏం ఇష్యూ అయినా కానీ మాకు కాల్ చేయండి, మేము డెఫినెట్గా ఆదుకుంటాము. షార్టీ డ్రైవర్ లాగా మేము కూడా సాయం చేస్తాను. ఫస్ట్ ఇప్పుడు నేను యూట్యూబ్ మొదలు పెట్టినా కానీ ఫస్ట్లో నేను మొదలు పెట్టినప్పుడు నాకు చాలా మంది ఫోన్ చేసిరు, మళ్ళీ ఈ ప్రాబ్లం మళ్ళీ ఏది వెనకాల పడట్లేదు ముందలు పడట్లేదు నాకు చాలా క్వశ్చన్ అడిగిదు. వాళ్ళకి నేను క్వశ్చన్లు చెప్పి ఇట్ట చేయి అట్ట చేయనగానే చాలా మందికి ప్రాబ్లం క్లియర్ అయింది. అది క్లియర్ అయిన వాళ్ళకి తెలుసు, తెలియని వాళ్ళకి తెలియదు. కానీ ఈ ఎందుకు చెప్తున్నానంటే మీరు కూడా బండి తీసుకునేటప్పుడు కానీ ఏదైనా చేసేటప్పుడు కానీ కొంచెం జాగ్రత్తగా చూసి చూడండి. 19 మోడల్ 18 మోడల్ 16 మోడల్ ఏంటంటే వయసులో ఉన్న వాళ్ళకి పనికి రాదు, ముసలోళ్ళకైతే సెట్ అయిపోద్ది. పొద్దున్నే తోలుకొని సాయంకాలం ఇంటికి పోయేటట్టుగా ఉంటారు. మనం ఏంటంటే కొత్త బండి ఉంటేనే మనం ఓలా ఊబర్ నడుపుకోవడానికి మన డ్రైవింగ్ ఎట్టుంటుంది అమ్మ. ఒక 300 కనబడితే మనం ఎత్తుకొని పారిపోతూనే ఉంటాం. అది కాదు ఏది అంటే మనకి డ్రైవింగ్లో కొంచెం బండి పరిగెత్తేటట్టు ఉండాలి. అందుకనే సరే ఈ వీడియో చూసిన లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అప్పటిదాకా బాయ్ బాయ్. బాయ్ బాయ్ కదా. బాయ్ బాయ్.